ప్రైజ్ ది లార్డ్ ఆల్ ఆఫ్ యూ. మనం ఎందుకు పుట్టినాం? దేవుడు అసలు మనల్ని ఎందుకు పుట్టించిండు? మనం ఈ లోకానికి ఎందుకు వచ్చినాం చెప్తా. దేవుడు తన స్వరూపమందు మనల్ని సృజించను. మనం ఈ లోకానికి ఎందుకు వచ్చినామంటే దేవుడు ఎవరి పోలిన ఆయన పోలిన చొప్పున మనల్ని సృజించిండు. అప్పుడు మనం ఏం చేయాలి? ప్రేమ, ఆప్యాయత కలిగి ఉండాలి. మోసపూరితమైన జీవితం గడపద్దు. మనం ఎందుకు వచ్చినాం అసలు? దేవునితో సహవాసం కలిగి ఉండాలి, దేవుణ్ణి ఆరాధించాలి, నిత్యం పూజించాలి, ఇతరులకు కీడు చేయొద్దు, దేవుని ప్రేమని పంచాలి, నిజమైన దేవుడు ఎవరో ప్రకటించాలి. బట్ మనం ఏం చేస్తున్నాం? కుళ్ళు, కుతంత్రాలు, ద్వేషం, సహనం, కోపంతో కూడిన కుళ్ళు కుతంత్రాలతో కూడిన హృదయానుసరమైన జీవితాన్ని గడుపుతున్నాం. ఎందుకో ఈరోజు నైట్ నుండి నా మధ్యలో ఏదేదో రగులుతున్నాయి. అరే మనం క్రిస్టియన్స్ నేను అసలు క్రిస్టియన్ మీనింగ్ ఏంది? అసలు క్రిస్టియన్ మీనింగ్ ఏంది? నిజమైన క్రిస్టియన్ అంటే దేవునితో సంబంధం కలిగి దేవుని స్వరూపమందు నడుచుకుంటూ దేవుని మార్గంలో నడుచుకున్న వ్యక్తి నిజమైన క్రిస్టియన్. బట్ మనం ఏ త్రోవలో పోతున్నామో మనకు అర్థం కావట్లేదు. అసలు మనం చేసే పాపాలకి దేవుడు బలైంది. ఎందుకు బలైంది? మన పాపాల కోసం ఆయన ఎందుకు బలి కావాలండి? చెప్పండి. ఒక మనిషి తప్పు చేసిండబ్బా, ఆ మనిషి కోసం నువ్వు ప్రాణం పెట్టావు. మరి దేవుడు ఎందుకు పెట్టాలి మన కోసం? ఎందుకంటే దేవుడు ప్రేమతో మనల్ని సృష్టించింది కాబట్టి, ఆయన స్వరూపమందు మనల్ని సృష్టించింది కాబట్టి. ఆయన బిడ్డలు నాశనం అవుతుంటే ఆయన చూడలేక పరమందు నుండి భూమికి దిగి వచ్చి మన పాపాల కొరకై మరణించింది. ఒకసారి చూడండి, పైన చూడండి ఒకసారి వీడియో. ఆ వీడియో చూస్తే అసలు మామూలుగా ఏడిపోతుంది అసలు. అట్లా ఏడ్చిన రోజులు చాలా ఉన్నాయి నేను. కానీ రొటీన్ మేము చూస్తాం, అప్పటికప్పుడు ఏడుస్తాం, అప్పటికప్పుడు ఏదో అయింది. కానీ జీవితం